హలో అండి, నేను మీ స్వప్న. ఎస్పెషలీ 90s కిడ్స్కి కేక్ అంటే గుర్తుకు వచ్చేది అయ్యంగార్ బేకరీని. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇవాళ నేను మీకు చూపించబోయేది అయ్యంగార్ బేకరీ స్టైల్ రవ్వ కేక్ అని. చాలా క్లియర్గా, చాలా సింపుల్గా మీకు పక్కా కొలతలతో ఈ కేక్ చూపించాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకోకుండా వీడియోని కంప్లీట్గా చూసేయండి. నేను మీకు చూపించే విధానం నచ్చితే మాత్రమే లైక్ చేయండి. ఇంకా ఎలా చేయాలో చూసేద్దామా? అయ్యంగార్ స్టైల్ కేక్ చేయడానికండి మనము రవ్వ తీసుకోవాలి. మామూలుగా ఉప్మా రవ్వ అని ఇది ఇస్తున్నారు కదా, ఇలా 1 కప్పు తీసుకోండి. అలాగే సగానికంటే కొంచెం ఎక్కువగా షుగర్ తీసుకోండి. చక్కెర తీసుకున్నాం కదా, ఇది కూడా కలిపేసేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి పాలు 1 కప్పు పడుతుంది. అది కూడా గోరువెచ్చటి పాలు తీసుకోవాలండి. నేను కాస్త వెయిట్ చేశాను, గోరువెచ్చగా ఉండాలి. 1 కప్పు కంప్లీట్గా మెజర్మెంట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మెజర్మెంట్స్ చాలా కంపల్సరీగా ఇదే పద్ధతిలో చేయాలండి. ఏ మాత్రం కొంచెం అటు ఇటు అయినా కేక్ అనేది సరిగ్గా రాదు మనకు. అయ్యంగార్ బేకరీ స్టైల్ రవ్వ కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. చిన్నప్పటి నుంచి మనం తిని పెరిగాం కదా. ఇప్పుడు నేను 1/2 కప్పు వరకు పాలు వేసుకుంటున్నానండి. 1/2 కప్పు అలాగే పెడుతున్నాను. వేసుకొని బాగా కలిపేసేసుకోండి. ఇలా రవ్వను షుగర్ అంతా కలిసిపోయేలాగా బాగా కలుపుతూ ఉంటాం. కొంచెం అనిపిస్తే వేసేసుకోండి. ఈ పాలు అలాగే పెట్టుకోండి. ఎప్పుడు వాడాలో చెప్తాను నేను. మనకు ఈ పాలు, రవ్వ, చక్కెర అనేది బాగా కలిసిపోయేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టేసుకోవాలండి ఈ మిశ్రమాన్ని అంతా కూడా. చూస్తున్నారు కదా, ఇది నానబెట్టేసుకోండి. రెస్ట్ ఇచ్చేద్దాం. అప్పుడు రవ్వ కూడా బాగా నానిపోతుంది. రవ్వకంతా కూడా బాగా అబ్జర్వ్ చేసుకుందండి. చూస్తున్నారా, పాలు అవన్నీ కూడా పొంగినట్టు అయిపోయింది మనకు రవ్వ అంతా కూడా. ఇప్పుడు దీన్ని మొత్తం కూడా మనం మిక్సర్ జార్కి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇది మనం మిక్సర్లో చేస్తున్నాం కాబట్టి ఏం టెన్షన్ లేదండి. లావుగా ఉన్నా కూడా మొత్తం ఇప్పుడు సెట్ అయిపోతుంది అంతా కూడా. మన కేక్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది. దీంట్లోకి ఇప్పుడు మనం 1/4 కప్ మిల్క్ పౌడర్ యాడ్ చేసుకుందామండి. మిల్క్ పౌడర్ వల్ల కేక్ ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుంది. లేకపోయినా పర్లేదు, మీరు స్కిప్ చేస్తే ఈ స్టెప్ని, కానీ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇందులోకి 1/4 కప్ వరకు 1/4 కప్ వరకు నేను మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. అలాగే 1/4 కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకుందామండి. ఇది వెనిలా ఎసెన్స్ యాడ్ చేసిందే ఆల్రెడీ కాబట్టి ఇంకేం అవసరం లేదు. 1/4 కప్. ఇది లేకపోతే కనుక మీరు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. దీని బదులు మీరు వెనిలా ఎసెన్స్ తోటి యూస్ చేసుకొని కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది ఉంటే మీరు ఇది 1/4 కప్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసేయండి. అలాగే నెయ్యి ఇదే కప్పుతోటి కాచి చల్లార్చిందండి. ఇది గ్రైండ్ చేసేసుకుందాం మెత్తగా. ఇవాళ మనం కడాయిలో చేస్తున్నామండి. స్టవ్ ముట్టించేసేసుకొని ఇది కేక్ బ్యాటర్ రెడీ అయ్యే లోపల ఇది ప్రీ హీట్ చేసుకుందాం. మనం ఏదైతే కేక్ టిన్ పెడతామో ఆ కేక్ టిన్ ఇందులో పెట్టడానికండి
ఇది పెట్టేసుకొని ఏదైనా ఒక స్టాండ్ ప్లేస్ చేసేసుకొని మూత పెట్టేయండి. ఇది ప్రీ హీట్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం కేక్ బ్యాటర్ ప్రిపేర్ చేద్దాం. మిక్సీ పట్టేటప్పుడు అండి మనకు కొంచెం టైట్గా అయినట్టు అనిపిస్తుంది కదా, మనం ఇందాక సగం హాఫ్ కప్పు పాలు మిగిలించుకున్నాం కదా, ఇవి కొన్ని వేసేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదండి ఇలా అయినా కూడా మనకి ఇందులో మిక్సీ పట్టినాక కూడా చూస్తున్నారు రవ్వ టెక్స్చర్ అనేది తెలుస్తుంది కదండి. ఇప్పుడు ఇదంతా కూడా మళ్ళీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసాను. ఇది బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని రిమైనింగ్ ఐటమ్స్ వేసేసుకుందాం. ఇక్కడ బ్యాటర్కి ఇంకా కొంచెం పోరింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి కదా, ఈ రిమైనింగ్ పాలు కూడా వేసేసుకొని కలుపుకుందాం. మనం ఇప్పుడు కంప్లీట్గా 1 కప్పు మిల్క్ వేసామండి ఇందులోకి. మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా వేస్తే కింద పడుతుంది కదండి జారుగా ఇలా. ఇప్పుడు ఇందులోకి రిమైనింగ్ ఐటమ్స్ కూడా వేసేసుకుందాం. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మకాయని యాడ్ చేసుకుందాం మనం, ఎందుకంటే ఇప్పటివరకు పెరుగు అనేది కూడా ఏం యాడ్ చేయలేదు కదా, పులుపు అనేది లేదు. సో ఇది యాక్టివేట్ అవ్వడం కోసమని కొంచెం నిమ్మకాయని పిండేసుకోండి. అలానే ఎక్కువేం కాదండి, జస్ట్ మనం బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ వేసాం కదా, అవి యాక్టివేట్ అవ్వాలి. పులుపు అనేది వేస్తుంటే యాక్టివేట్ అయిపోయేది కాబట్టి ఇప్పుడు పెరుగు బదులు మనం ఇది వేసేసుకుంటున్నాం. కేక్ ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. ఇది వేసాక ఏదైనా విస్కర్ తీసుకొని ఒకటే డైరెక్షన్లో కలిపేసేసుకోండి. జస్ట్ ఇలా కలుపుకొని ఈ స్టేజ్లో మీకు ఏమన్నా నట్స్ కావాలనుకున్నా, ఏదైనా టూటీ ఫ్రూటీ వేసుకోవాలనుకున్నా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ప్లెయిన్గానే ఇష్టపడతామండి, మా ఇంట్లో నేను ప్లెయిన్గానే చేస్తున్నాను. చూస్తున్నారా వేయగానే మనకు బ్యాటర్ అనేది ఎలా అయిందో, పొంగిపోయింది. ఇప్పుడు వెంటనే మనం కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. కేక్ టిన్ అనేది మీ ఇష్టం అండి, ఏ షేప్లో అయినా తీసుకోవచ్చు. నేను దీంట్లోకి బటర్ పేపర్ యాడ్ చేస్తున్నాను. అది లేకపోతే కనుక మైదా అండ్ బటర్తో ఒకసారి రాసేసుకున్న తర్వాత మీరు కేక్ బ్యాటర్ అనేది పోర్ చేసుకోండి. ఇందులోకి నిదానంగా వేసేసుకుందాం. ఎయిర్ పాకెట్స్ ఏమైనా ఉన్నా కూడా రిలీజ్ చేసేస్తాం. రీహీట్కి పెట్టుకున్నాం కదండి, చూసారా రీహీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది మంట మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కేక్ టిన్ని ప్లేస్ చేద్దాం. సెంటర్లో చూసేసి పెట్టుకొని మీడియం ఫ్లేమ్కి పెట్టుకొని మళ్ళీ మూతతో కవర్ చేసేయండి. చాలా జాగ్రత్తగా చేయండి, చాలా వేడిగా ఉంటుంది గిన్నె అనేది. మనకు మంట ఒకసారి చెక్ చేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి 35 మినిట్స్ వరకు బేక్ చేసుకోండి. ఇది చూద్దామండి కేక్ అయిందో లేదో ఒకసారి. సెంటర్లో గుచ్చి చూడాలి ఎప్పుడైనా కానీ. చూస్తున్నారా టూత్పిక్ అనేది నీట్గా వచ్చింది.
సో పర్ఫెక్ట్గా అయిపోయినట్టే కేక్ మనకు. ఇప్పుడు దీన్ని తీసేసి కంప్లీట్గా చల్లారనివ్వాలండి. ఏదైనా టవల్ వేసేసి క్లోజ్ చేసేసి కంప్లీట్గా చల్లారనివ్వండి. టవల్ లేకపోతే ఏంటంటే కేక్ పైన అంతా కూడా ఎండిపోయినట్టు అవుతుంది, మాయిస్ట్ అనేది వెళ్ళిపోతుంది కేక్లో నుంచి. ఇది మొత్తం చల్లారనివ్వండి, తర్వాత చేసేసుకుందాం, కట్ చేసేసుకుందాం. ఒక 1 అవర్ తర్వాత కంప్లీట్గా చల్లగా అయిపోయిందండి. చూస్తున్నారా ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు దీన్ని డీమోల్డ్ చేసేద్దాం మనం. లవ్లీ అయ్యంగార్ కేక్ రెడీ అయిపోయిందండి, యమ్మీ యమ్మీగా. ఏంటి లేట్, ఇంకా కట్ చేసేసి తినేయడమే అండి. కేక్ ముక్కల కింద కట్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకోవాలండి. టెక్స్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది స్కూల్ బాక్సుల్లోకి, స్నాక్ బాక్సుల్లోకి, టీ టైంలోకి ఈ కేక్ని ఎంజాయ్ చేయొచ్చండి. చూస్తున్నారు కదా, ఇది 1 వీక్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఇలా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేసి మూత పెట్టేసి పెట్టుకుంటే పిల్లల బాక్స్లోకి మనం ఎప్పుడైనా ఈవినింగ్ పూట స్నాక్స్ లాగా కూడా ఎంజాయ్ చేయొచ్చండి. ఎవరైనా వచ్చినప్పుడు కూడా సడన్గా అప్పటికప్పుడు హైరాణ పడుకోకుండా ఇలా మనం ఏదైనా స్టీల్ బాక్సుల్లో పెట్టేసేసుకొని ఇస్తే కనుక చాలా ఫ్రెష్గా ఉంటుంది. చాలా రోజుల వరకు మనకు 1 వీక్ వరకు నియర్లీ, అంటే అన్ని రోజుల వరకు కేక్ అనేది ఇంట్లో ఉండాలి కదా. చేసి ఉంటే వెంటనే ఉంటాయి, దాని మీదే కళ్ళు ఉంటాయి ఎప్పుడెప్పుడు తినేద్దామా అని. సో ఇలా మూత పెట్టేసుకొని ఎవరు వచ్చినా కూడా ఎప్పుడైనా మీరు సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.